హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో నెక్స్ట్ క్లాస్కి వెళ్తున్నామండి. ఈ క్లాస్ వచ్చేసి నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ. ఏంటండి నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ చూద్దాం, అది ఏం చేద్దాం అనుకున్నదో ఆ ఆబ్జెక్టివ్స్ అనమాట. సో ఆ తర్వాత మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ రెజిమ్ ఏదైతే మన భారతదేశంలో ఉందో దానికి ఉన్న లూప్ హోల్స్ ఏంటి, దాంట్లో ఉన్న తప్పిదాలు ఏంటో ఒకసారి వాటి గురించి కూడా చూద్దామండి. సో మామూలుగా దీనిలోకి వెళ్ళే ముందు మన నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ 2016 అండి. ఎప్పుడండి? 2016లో వచ్చిందండి మోడీ గవర్నమెంట్లో. దీని యొక్క స్లోగన్ ఇచ్చారండి. ఏంటి అంటే క్రియేట్ ఇండియా, ఇన్నోవేట్ ఇండియా. గుర్తుపెట్టుకోవాలి, క్రియేట్ ఇండియా, ఇన్నోవేట్ ఇండియా. ఈ పదాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీ ఆన్సర్లో రాస్తే మాత్రం చాలా బాగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ పాలసీ అనేది చాలా పెద్ద డాక్యుమెంట్ అండి. క్రిస్ప్గా మనం మాట్లాడుకుంటే నేషనల్ ఇంటలెక్చువల్ రైట్స్ ప్రాపర్టీ 2016 మాట్లాడుకుంటే ఏముందంటే, ద పాలసీ ఎయిమ్స్ టు పుష్ ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ యాజ్ మార్కెటబుల్ ఫినాన్షియల్ అసెట్స్. ఏవైతే ఈ ఫినాన్షియల్ ఉన్నాయో, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయో వాటిని మార్కెట్కి తీసుకెళ్ళి వాటి నుంచి క్యాష్ వచ్చే విధంగా ఎంకరేజ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ పాలసీ తెచ్చారు. ప్రమోట్ ఇన్నోవేటివ్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ వైల్ ప్రొటెక్టింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఎంటర్ప్రినర్షిప్ని, ఇన్నోవేటివ్ని అన్నిటినీ ప్రమోట్ చేయాలంటే మనకు ప్రాపర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కావాలి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేను ఒక కనిపెట్టాను. ఇప్పుడు మన గౌతమ్ ఎస్ఎస్సి సినిమా ఉంది తెలుగులో. అందులో వారు ఏం చేస్తారు, ఒక కార్బొరేటర్ తయారు చేస్తారు. ఏదైతే 100 km/లీటర్ మైలేజ్ ఇస్తే బైక్కి. సో ఇప్పుడు ఆ కార్బొరేటర్కి వాళ్ళ అన్న వస్తాడు, వాళ్ళ ఇంకో కంపెనీ వాళ్ళు కూడా వస్తారు. అయితే వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఎంతో ప్రైజ్ ఇస్తాం సార్ మీకు అని. అంటే అంత ప్రైజ్ ఉంది, అంత డబ్బు వస్తుంది కాబట్టి మన గౌతమ్ ఎస్ఎస్సిలో హీరో ఏం చేస్తాడంటే అంత కష్టపడతాడు ఆ ఇన్నోవేషన్ కొరకు. ఎందుకంటే అంత రిటర్న్స్ కూడా వస్తాయి. సో దాని పర్పస్ మార్కెటబుల్ చేసేందుకు, ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేసినందుకు, ఎంటర్ప్రినర్షిప్. వాళ్ళ అన్న కూడా వస్తారు. ఎందుకు? నా కంపెనీ పడిపోయింది, నేను ఇంకా గొప్ప వ్యక్తిని అవుదాం అనుకుంటున్నాను, నేను గొప్ప బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకుంటున్నాను, కాబట్టి నీ ఇన్నోవేషన్ నాకు కావాలి. సో కాబట్టి అలా కొత్త ఇన్నోవేషన్ వస్తే కొత్త జాబ్స్, కొత్త కంపెనీస్ వస్తాయి. సో దిస్ ఈజ్ హౌ ద ఎంటర్ప్రీనర్షిప్, ఇన్నోవేషన్ అండ్ మార్కెటబుల్ ఫినాన్షియల్ అసెట్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ 2016 అండి. గుర్తుపెట్టుకోవాలి 3 పాయింట్స్. ద ప్లాన్ విల్ బి రివ్యూడ్ ఎవ్రీ 5 years. ప్రతి 5 సంవత్సరాలకి నేను ఇది రివ్యూ చేస్తాను. ఎందుకంటే ప్రపంచం నేడు పరుగులు పడుతుంది. అంటే మామూలుగా అయితే ఒక 1G నుంచి 2Gకి రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. 2G నుంచి 3Gకి రావడానికి 5 సంవత్సరాలు. 3G నుంచి 4Gకి రావడానికి 4 సంవత్సరాలు. ఈరోజు 4G నుంచి 5Gకి సంవత్సరం నరలోపు వచ్చేసాం. అంటే ఇంత స్పీడ్గా టెక్నాలజీ వెళ్తుంది, ఇంత స్పీడ్గా చేంజెస్ అవుతున్నాయి సొసైటీలో. కాబట్టి నా పాలసీ కూడా చేంజ్ కావాలి. కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పాలసీని రివ్యూ చేద్దామని చెప్పుకున్నాం. టు హ్యావ్ స్ట్రాంగ్ అండ్ ఎఫెక్టివ్ ఐపీఆర్ లాస్, steps would be taken including review of existing IP laws to update, improve them, to remove anomalies and inconsistencies. మనం తయారు చేసిన ఐపీ లాస్లో కాలానుగుణంగా ఏవైనా మంచి లేకుంటే, అంటే ఏవైతే మన ఐపీ లాస్ని లేక ఐపీఆర్ రెజిమెంట్ని ముందు కదలకుండా ఆపుతున్నాయో అటువంటి ప్రతి లూప్ హోల్ని తీసేద్దాం, అమెండ్ చేద్దాం. ఏవైతే మన ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి పనికొస్తాయో వాటినే పెట్టుకుందామని చెప్పేసి కూడా మనం ఈ పాలసీలో చెప్పుకున్నాం. The policy is entirely compliant with WTO's agreement on TRIP. WTOతో మనం చేసిన అగ్రిమెంట్, ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఆ అగ్రిమెంట్కి అనుకూలంగానే ఉంటుంది. ఆ అగ్రిమెంట్కి బయట ఉండకూడదు అని చెప్పేసి మనం పెట్టుకున్నాం. దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారండి పాలసీని? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, DIPP ఉండే, దీన్ని మనం పేరు మార్చామండి, DPIITగా మార్చాం. ఓకే, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది 2019 టైంలో మనం దీన్ని అమెండ్ చేసి పేరు మార్చడం జరిగింది. కానీ అప్పటి పాలసీ కాబట్టి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ఆల్ IPR ఇష్యూస్. అంతేనా? ఇప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రియల్ ట్రేడ్. గుర్తుపెట్టుకొని నేను మళ్ళీ చెప్తున్నా, IIT. ఈ ఇన్స్టిట్యూషనే ఈ పాలసీని చూసుకుంటుంది. ద పాలసీ రిటైన్స్ ద ప్రొవిజన్స్ ఆన్ కంపల్సరీ లైసెన్సింగ్ యాజ్ వెల్ యాజ్ ప్రివెంటింగ్ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ డ్రగ్ పేటెంట్స్, సెక్షన్ 3D ఆఫ్ ఇండియన్ పేటెంట్స్ యాక్ట్స్. ఇది రాసుకోవాలండి, ఇది రాసుకోవాలి.
కంపల్సరీ రాసుకోవాలి. ఏమంటుంది ఈ పాలసీ ఏం చేస్తుందంటే కంపల్సరీ లైసెన్సింగ్కి పర్మిషన్ ఇస్తుంది. అంటే కంపల్సరీ లైసెన్సింగ్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ సింపుల్గా చెప్తా. ఎప్పుడైతే దేశంలో ఒక కొత్త వ్యాధి ప్రబలించింది, ఏదైనా ఒక కొత్త డిజీజ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, అయితే మన దగ్గర ఈ డిజీజ్కి మాత్రం మందు లేదు. ఓకే, ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాదండి. ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పక్కన అమెరికా వాళ్ళకి ఈ డిజీజ్కి సంబంధించిన ఒక కంపెనీ దగ్గర మందు ఉంది, దానికి వాళ్ళు పేటెంట్ పొందారు. మనం ఏం చేస్తామంటే వెంటనే ఈ కంపల్సరీ లైసెన్సింగ్ అనే దాన్ని తీసుకొచ్చేసి ఈ డ్రగ్ ఏదైతే ఉందో అమెరికా వాళ్ళ దగ్గర మీరు ప్రొడ్యూస్ చేయండి, మీకు పేటెంట్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మన ప్రజలు బతకాలి అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇలా ఐపీఆర్ని మనం స్కిప్ చేయవచ్చు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని స్కిప్ చేసేసి ప్రొడక్షన్ చేసేదాన్నే కంపల్సరీ లైసెన్సింగ్ అంటామండి. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ ప్రివెంటింగ్ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ డ్రగ్ పేటెంట్స్. ఎవర్ గ్రీనింగ్ అంటే ఫ్రెండ్స్, ఎవర్ గ్రీనింగ్ అంటే సింపుల్గా చెప్తాను నేనండి. ఇప్పుడు నేను ఒక డ్రగ్ కనిపెట్టాను, నేను ఒక జెరానికో దేనికో పారాసెటమాల్ కనిపెట్టా. నేనేం చేస్తా, అతి తెలివి ఉపయోగించి, మామూలుగా మీకు తెలుసు పేటెంట్స్ ఎన్ని సంవత్సరాలు అండి, 10 సంవత్సరాలు ఇస్తారు. ఈ 10 సంవత్సరాల తర్వాత ఈ మందు మీద నాకు డబ్బులు రావు, ఎందుకంటే నేను కనిపెట్టా. సేమ్ మందు ఎవరైనా తయారు చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. 10 సంవత్సరాల తర్వాత అయ్యో నాకు డబ్బు రావే అన్న టెన్షన్లో ఈ డ్రగ్లో చిన్నగా ఏదైనా కొత్తది యాడ్ చేస్తాను, ఏదో థెరప్యూటిక్ ఏదైనా విటమిన్ ఏ కలుపుతాను, విటమిన్ సి కలిపి ఎక్స్ట్రా అని పెట్టి చూపిస్తా, XL XXL అనుకుంటూ పేర్లు మారుస్తా. సో అలా మార్చి ఈ డ్రగ్కి పేటెంట్ని ఎక్స్టెండ్ చేసుకోవడంని ఎవర్ గ్రీనింగ్ అంటారు. సో దాన్ని ఆపుతుందండి ఈ పాలసీ. అంటే ఒక డ్రగ్ని ఒక చిన్న విటమిన్ యాడ్ చేసి కొత్త డ్రగ్ అనడం తప్పు. అది ఎక్స్ట్రీమ్గా అంటే వైడ్గా రీసెర్చ్ చేసి కొత్త డ్రగ్గా మారితేనే దానికి మీకు పేటెంట్ ఇస్తాం తప్ప ఇలా చిన్న తేడాలు చేసి మమ్మల్ని మోసం చేయకండి అని చెప్పేసి మన నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ 2016 చెప్తుంది. అండర్ సెక్షన్ 3D ఆఫ్ పేటెంట్స్ యాక్ట్ ఇది రాసుకోవాలి. Under Indian Patents Act, compulsory licensing can be issued for a drug if the medicine is deemed unaffordable. ఎప్పుడైతే ఆ మెడిసిన్ అందరికీ అందుబాటులో లేదు, చాలా కష్టంగా ఉంది, ఒక క్యాన్సర్ డ్రగ్ కానివ్వండి, లేదంటే ఒక హిమోఫీలియా డ్రగ్ కానివ్వండి, ఎవరికైతే బ్లడ్ కట్టదో అట్లాంటి పేషెంట్స్కి ఖచ్చితంగా ఇట్లాంటిది ఇవ్వాల్సిందే. Among other conditions and the government grants permission to the qualified generic medicine makers to manufacture it. ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో చెప్పాను కదా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సరిపోద్దండి దీనికి పాలసీ పందం. సో ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నిటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ ఆఫ్ ఇండియా ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ గుర్తుపెట్టుకోవాలి కదా. సో ఆబ్జెక్టివ్స్ చూడండి. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఐపీఆర్ అవేర్నెస్, అవుట్ రీచ్ అండ్ ప్రమోషన్. అందరికీ ప్రతి ఒక్కరికి, స్టూడెంట్కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, టీచర్స్కి, సైంటిస్టులకి, ప్రతి ఒక్కరికి అసలు ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటే ఏందో అవగాహన కల్పించడము మన యొక్క ఫస్ట్ మేజర్ ఆబ్జెక్టివ్ అండర్ దిస్ పాలసీ. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఐపీఆర్స్. ఎక్కువగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫైలింగ్ చేసేలా చూడండి. ఎవరైనా చిన్న ఇన్నోవేషన్ చేసినా రండి అయ్యా మీరు చేసుకోండి మీకు డబ్బు వస్తుంది అన్న ఒక అవగాహన తెప్పించి వాళ్ళని ఫైల్ చేసేలా చేయాలి. లీగల్ అండ్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్. వీరి యొక్క కాపాడడానికి ఎవరైతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తెచ్చుకున్నారో, ఎవరైతే ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ తెచ్చుకున్న వ్యక్తి దగ్గర నుంచి ఈ మ్యాటర్ని అంతా దొంగతనం చేసేసి వాళ్ళు ప్రొటెక్షన్ చేస్తున్నప్పుడు ఇతన్ని వెళ్ళి కేసు వేస్తాడు కదా. సో అటువంటి కేసు నుంచి వీళ్ళని కాపాడడానికి, అటువంటి ఇన్ఫ్రిజ్మెంట్లు జరగకుండా చూసేందుకు లీగల్ అండ్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్స్ పెట్టండి. అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ పెట్టండి. ఓకే, దీన్ని మొత్తానికి మోడర్నైజ్ చేయండి. ఈ ఫైలింగ్ ఏదైతే మనం చేసామో ఇంతకుముందు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో ఇండియాలో అటువంటివి తేవాలి. కమర్షియలైజేషన్ ఆఫ్ ఐపీఆర్స్. ఈ అన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ని ఇండస్ట్రీకి వెళ్ళే విధంగా, ప్రొడక్షన్కి వెళ్ళే విధంగా ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ అడ్జుడికేషన్. ఎన్ఫోర్స్మెంట్ అండ్ అడ్జుడికేషన్ దీన్ని ఏమంటారు? టు స్ట్రెంగ్థెన్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ అడ్జుడికేటరీ మెకానిజం ఫర్ కంబాటింగ్ ఐపీఆర్ ఇన్ఫ్రింజ్మెంట్. ఎవరైనా మీ ఐపీఆర్ లాస్ని ఇన్ఫ్రింజ్ చేశారనుకో వారిపైన కేసు పెట్టి వాళ్ళని సూ చేసేది చూడాలి. హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్. ఈ ఐపీఆర్లో హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అంటే మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రీసెర్చ్ పేపర్లని స్క్రూటినైజ్ చేయడం. వీళ్ళు కావాలి, ఇంకా ఎంటర్ప్రీనర్స్ కావాలి. వీళ్ళ హ్యూమన్ డెవలప్మెంట్ అంటే హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ని చేసుకుంటూ పోవాలి. మనిషిని రోజుకి గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దేలా ట్రై చేయడమే ఈ ఆబ్జెక్టివ్స్ అండి. 7 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా 7కి 7 గుర్తుపెట్టుకోవాలి మీరు, వేరే ఏది లేదు. కింద ఇచ్చిన డిస్క్రిప్షన్స్ని మర్చిపోండి, కానీ 7కి 7 ఆబ్జెక్టివ్స్ మీకు ఆన్సర్లో రాయాలి. ఒకవేళ
ఒక క్వశ్చన్ వస్తుందండి, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ అన్నప్పుడు ఈ 7 పాయింట్స్ పెడితేనే మీకు కనీసం 10 మార్కులు వస్తాయి, లేకుంటే రావు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇష్యూస్ ఇన్ ఇండియా. భారతదేశంలో మామూలుగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ వల్ల వచ్చే ఇష్యూస్ ఏంటి? సో ఫస్ట్ ఇష్యూ పేటెంట్ ఎవర్గ్రీనింగ్ ప్రివెన్షన్. పేటెంట్ ఎవర్గ్రీనింగ్ ప్రివెన్షన్ దేంట్లో అండి? నేను ఇంతకుముందే చెప్పాను మీకు పేటెంట్ ఎవర్గ్రీనింగ్ని. సెక్షన్ 3D ఆఫ్ పేటెంట్స్ యాక్ట్, సెక్షన్ 3D ఆఫ్ పేటెంట్ యాక్ట్స్ కింద నేను మీకు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదండి, ఏదైతే ఎవర్ గ్రీనింగ్ చేస్తున్నారో డ్రగ్స్ని, ఈ టర్మ్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటి? ఎవర్ గ్రీనింగ్. ఎవర్ గ్రీనింగ్. One of the most important intellectual property rights issued challenges is the prevention of evergreening of patents for multinational company. So evergreening అంటే మళ్ళీ ఒకసారి చెప్తా, ఇక్కడ చదివి చెప్తాను. Evergreening is a strategy for extending the term of granted patent which is about to expire without increasing the therapeutic efficiency in order to retain royalties. ఎక్కువగా చేంజెస్ చేయలేదు, థెరాప్యూటిక్లో ఎక్కువగా చేంజ్ చేయలేదు, అయినా నేను ఎక్స్టెండ్ చేద్దామని ట్రై చేసే ఒక బ్యాడ్ హాబీయే ఈ ఎవర్ గ్రీనింగ్ అండి. మామూలుగా జనరిక్ డ్రగ్స్లో ఇది చాలా వరకు ఉంటుంది. దిస్ హ్యాస్ డిస్కరేజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్. మామూలుగా ఈ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు తెలియగలరు కదా, చిన్న చిన్న తేడాలు చేసి నేను పేటెంట్లు తీసుకుంటాను, నేను డబ్బులు సంపాదించుకుంటాను, మనం ఎందుకు ఒప్పుకుంటామండి? కాబట్టి వాళ్ళు రారు, మనము వాళ్ళని ఎంకరేజ్ చేయము. నెక్స్ట్, సబ్సిడీస్ అండ్ ఐపీఆర్ ఇష్యూస్. మామూలుగా భారతదేశంలో సబ్సిడీస్ ఎక్కువ అండి. దేనికి? అగ్రికల్చర్లో మనం WTO గురించి ఎకనామీలో చదువుతున్నట్టయితే మనం ఏమి వింటామండి? గ్రీన్ బాక్స్, బ్లూ బాక్స్, యాంబర్ బాక్స్, ఇలా సబ్సిడీస్ ఎక్కువ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నావయ్యా. మరి మేము ఇంత కష్టపడుతున్నాము, మాకేం సబ్సిడీస్ లేవని ఇతర కంట్రీ వాళ్ళు కూడా అడుగుతారు కదా, దాని గురించి ఇష్యూ ఉంది. ఏ మేజర్ ఫార్మ్ ఆఫ్ సబ్సిడీస్ ఇంక్లూడ్ ఫుడ్ సబ్సిడీ, ఫర్టిలైజర్ సబ్సిడీ, ఎడ్యుకేషన్ సబ్సిడీ. For complete implementation of TRIPS agreement, one needs to reduce or eliminate these subsidies. Thus, Government of India needs to create a balance between providing subsidies and providing IP rights in India. ఇప్పుడు ఫార్మర్స్కి సబ్సిడీస్ ఇస్తాము అంతే కదా, సబ్సిడీ కింద సీడ్స్, సబ్సిడీ కింద యూరియా, సబ్సిడీ కింద పొటాషియం బ్యాగ్స్, ఇవన్నీ ఇస్తాం కదా మన ఫార్మర్స్కి. సో అదే సబ్సిడీ కింద వీళ్ళు ఏం చేస్తారు? ఇన్నోవేషన్స్ కూడా చేసుకుంటారు. ప్లస్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్ రైట్స్ కింద ఏదైతే పేటెంట్ అయిన విత్తనము ఈ ఫార్మర్ ఫీల్డ్లో ప్రొడ్యూస్ అవుతుందో ఆ విత్తనాన్ని వీళ్ళు మల్టిప్లై చేసుకొని ఇతర ఫార్మర్స్కి ఇవ్వచ్చు, వారి ఫీల్డ్లోనే మళ్ళీ కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇన్ని ఉన్నప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ రారు కదండి. సో ఐపీఆర్ ఇష్యూస్ అందులో వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి? ప్రోడక్ట్ పేటెంట్స్ ప్రాసెసెస్. అంటే ప్రోడక్ట్ పేటెంట్ ఒకటి ఉంటుందండి, ప్రాసెస్ పేటెంట్ ఒకటి ఉంటుంది. ప్రోడక్ట్ అంటే పూర్తి ప్రోడక్ట్కి ఒక పేటెంట్ అనమాట. ప్రాసెస్ అంటే ఆ తయారీ విధానాన్ని నేను పేటెంట్ చేసుకోవడం ప్రాసెస్ పేమెంట్ అంటాం. సో చూడండి, ద ప్రోడక్ట్ పేటెంట్ ప్రొటెక్ట్స్ ఎ ప్రోడక్ట్. ఇట్ ఆఫర్స్ హై ప్రొటెక్షన్ టు ద ఒరిజినల్ ఇన్వెంటర్ టు రిడ్యూస్ ద కాంపిటీషన్ ఫ్రమ్ ద సేమ్ ప్రోడక్ట్. వెరాస్ ప్రాసెస్ పేటెంట్ ఏంటి? నా తయారీ విధానం protects the process through which one manufactures the product and not the product. నేను సోడా తయారు చేస్తాను, ఇప్పుడు కోకోకోలా వాడు సోడానే, పెప్సీ వాడు సోడానే, ఓకే, వీళ్ళిద్దరి ప్రోడక్ట్స్ సేమే. ఈ ప్రోడక్ట్కి ఐపీఆర్ లేదు, కానీ వాళ్ళ ప్రాసెస్కి ఐపీఆర్ తీసుకుంటారు వాళ్ళు. అంటే కోకోకోలా వారు తయారు చేసే సోడా పద్ధతి ఒకటి, నేను తయారు చేసే సోడా పద్ధతి ఒకటి. నా సోడాకి నాకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఇవ్వడు, ఎందుకంటే ఇద్దరిది సోడానే లాస్ట్కి వస్తే. కానీ మేము తయారు చేసే విధానాన్ని మేము పేటెంట్ చేసుకోవచ్చు, ఈ విధానాన్ని ఇంకొకరు యూజ్ చేయకుండా చూసుకోవచ్చు అనమాట. సో దిస్ రిడ్యూసెస్ ద ఎలిమెంట్ ఆఫ్ మోనోపోలీ ఇన్ ద మార్కెట్. అంతే కదండి, ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది. నెక్స్ట్, as India is a part of TRIPS agreement, the agreement requires all its members to shift their patent regime from process to product payment. ఏమడుగుతుందండి ట్రిప్స్లో? ఈ ప్రాసెస్ పేటెంట్లు వద్దండి, ఇంకా అందరము ప్రోడక్ట్ పేటెంట్కి వెళ్దాం, అంటే ఫైనల్ అవుట్పుట్ దానికే పేటెంట్ ఇవ్వాలి అనేసి అడుగుతుంది. సో దిస్ రిమైన్స్ ఎ ఛాలెంజ్ ఫర్ ఇండియా, యాజ్ ప్రాసెస్ పేటెంట్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ ద కంట్రీ లైక్ ఇండియా. భారతదేశంలో ఎన్నో ప్రోడక్ట్స్ ఉంటాయండి సిమిలర్గా, కానీ వారికి అందరికీ పేటెంట్లు ఇచ్చుకుంటూ పోతే ఇంకోటి తయారు చేయలేరు కదా, పెద్ద జనాభా, డైవర్స్ కంట్రీ. కాబట్టి ప్రోడక్ట్ పేటెంట్ కంటే కూడా ప్రాసెస్ పేటెంట్కి భారతదేశంలో విలువ ఎక్కువ అండి. కాబట్టి అందుకే మనం దీంట్లో కొంచెం ఇబ్బంది పడుతున్నాం ట్రిప్స్లో.
This is since India is developing country and ordinary people are struggling with the basic necessities like food. Okay. సో ప్రొటెక్టింగ్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్. సో భారతదేశంలో కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ సిబిడి లేదా బయోడైవర్సిటీ యాక్ట్ ఉంటుందండి. బయోడైవర్సిటీ యాక్ట్. ఓకే, ఈ బయోడైవర్సిటీ యాక్ట్ మరియు కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీని సైన్ చేయడం వల్ల మనం ఏం చేస్తున్నామండి, మన ట్రెడిషనల్ నాలెడ్జ్ మన దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి ఒక తీర్మానం చేసుకున్నాం. దాని ప్రకారం లాస్ ఉన్నాయి. దీన్ని మీరు ఎన్వైరన్మెంట్లో చదువుతారండి. ఎన్విరాన్మెంట్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎన్వైరన్మెంట్లో చదువుతారు. సో చూడండి, ట్రెడిషనల్ నాలెడ్జ్ ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ లైక్ ఎ గోల్డ్ మైన్. చూడండి, మన ఆయుర్వేద వైద్యంలో ఎన్నో మెడిసిన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి డెంగ్యూ అనే వ్యాధి వచ్చినప్పుడు ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతున్నప్పుడు మన ఆయుర్వేద వైద్యులు ఏం చేశారండి, పప్పాయ ఆకు నుంచి తీసిన రసం తాగితే మీకు ప్లేట్లెట్స్ పెరుగుతాయని చెప్పారు. ఇప్పుడు అదే రసాన్ని ట్యాబ్లెట్స్ రూపంలో ఇంత పెద్ద ట్యాబ్లెట్స్లో పప్పాయ ఎక్స్ట్రాక్ట్ ట్యాబ్లెట్ అని అమ్ముతున్నారు. ఎందుకండి, సేమ్ ప్లేట్లెట్ కౌంట్. ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఎక్కడిది, మనది, మన దేశానికి చెందిన ట్రెడిషనల్ నాలెడ్జ్. అలానే నీమ్ ఆయిల్ అండి, ఏది మన నీమ్ ట్రీ నుంచి తీసినటువంటి ఆయిల్ని పెస్టిసైడ్స్ అంటే పెస్ట్లను చంపడానికి, పొలాల్లో చల్లడానికి వీటికి ఉపయోగిస్తున్నాం. సో ఇదంతా మన ట్రెడిషనల్ నాలెడ్జ్. ఇంకోరు తీసుకెళ్ళి ఇది నా నాలెడ్జ్, నేను పేటెంట్లు చేస్తా, నేను చెప్పంది మీరు వాడకూడదు అంటే కష్టం కదా. సో అలా మన ట్రెడిషనల్ నాలెడ్జ్ గురించి అంతా కూడా ఒక సమూహంగా ఒకటే చోట ఉండే విధంగా మనం తయారు చేసిందే ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ అనమాట. ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ. ఏ ట్రెడిషనల్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవాలన్నా ఈ లైబ్రరీకి వెళ్తే మీకు దొరికిపోతుంది. ఇట్స్ ఎ డిజిటల్ లైబ్రరీ అండి, ఆన్లైన్లో ఉంటుంది. సో ఈ లైబ్రరీలో పెట్టడం ద్వారా ఎవరైనా కంట్రీ ఇది నాది అని క్లెయిమ్ చేస్తే వెంటనే మనం లేదు ఇది మాది. అమెరికా వారండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఇక్కడ. అమెరికా వాడు ఏం చేశాడంటే పసుపుని తీసుకెళ్ళి, పసుపులో యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి దీనికి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దీని మెడిసినల్ వాల్యూస్ పైన నాకు పేటెంట్ ఇవ్వని అడిగాడు. మనం వెంటనే కోట్ చేసాం, ఏందయ్యా ఈ పని, మాకు ఈ పసుపు మీద యాంటీబ్యాక్టీరియల్ ఉంటుందని మాకు ఇప్పుడు కాదు, మాకు తరాల కాలం నుంచి మేము వాడుతున్నాము, మేము పసుపుని మా దెబ్బలు తగిలితే మేము పెట్టుకుంటాము, మీకు ఇట్లు ఇస్తామనేసి. ఇదే విధంగా నీమ్ ఆయిల్ పైన కూడా యూఎస్ వాడు ఇలానే ట్రై చేశాడు. కానీ మనం ప్రతిసారి మన ట్రెడిషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ని అప్డేట్ చేసుకుంటూ, లేదండి మాది ఇది తాతల తరాల నుంచి ఉంది, వీళ్ళు కొత్తగా కనిపెట్టింది ఏం కాదు, మా దగ్గర నాలెడ్జ్ ఉంది చూడండి అని చెప్తాం. సో ఈ విధంగా సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇష్యూ ఇన్ ఇండియా. Government of India is bound to protect the traditional knowledge, not allowing the MNCs to get the patents on traditional culture. Okay, next. Compulsory licensing and drug pricing control order. అదేనండి, కంపల్సరీ లైసెన్సింగ్ అంటే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమని ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఉంటుందో మీరు ఆ పేటెంటీ దగ్గర నుంచి డబ్బులు ఇవ్వకుండా డైరెక్ట్ ఆ మెడిసిన్ తయారు చేయవచ్చు అని చెప్పేసి దాని గురించే. Are authorizations given to the third party by the government to make use or sell the particular patented product without the need of permission of the patent owner. Without the need or permission of the patent owner. దాని గురించి ఇక్కడ చెప్పానండి. ఇది ట్రిప్స్లో ఉన్న ఒక ప్రొవిజన్. The provisions regarding the compulsory licensing are given in the Indian Patents Act and in the TRIPS agreement. గుర్తుపెట్టుకోవాలి, ఈ కంపల్సరీ లైసెన్సింగ్ మన ఇండియన్ పేటెంట్ యాక్ట్లో ఉంది మరియు మన ట్రిప్స్లో కూడా ఉంది. దాని గురించి మీరు రాసుకోవాలండి. సో ఒక్కసారి ఈ స్లైడ్ పాస్ చేసి మీరు రాసుకోవాలి. ఓకే, సేమ్ అండి, నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. సో నెక్స్ట్ కంపల్సరీ లైసెన్స్ గురించి. ఓకే, ప్రైవేట్ కమర్షియల్ యూజ్. సో దీన్ని కూడా సేమ్ అండి, ఒకసారి మీరు పాస్ చేసుకొని చూడాలి. సో నెక్స్ట్ కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఏమున్నాయి మామూలుగా అయితే భారతదేశానికి చెందినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే సో చూడండి. ట్రేడ్మార్క్ వైలేషన్, పోమాలు అవ్వడం, నైకీలు బైకీలు అవ్వడం, మైకీలు అవ్వడం, ఇవన్నీ కూడా ట్రేడ్మార్క్ వైలేషన్స్ అండి. చూడండి, ఇండియా హ్యాస్ వెరీ హై లెవెల్ ఆఫ్ ట్రేడ్మార్క్ ఇన్ఫ్రింజ్మెంట్ అగైన్స్ ద అథారిటీస్. ఇండియా డు నాట్ టేక్ ప్రాపర్ యాక్షన్. ఎక్సైజ్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ప్రాపర్ యాక్షన్ తీసుకోకుంటే ఇలా అయిపోయాయి. మీకు తెలిసిందే కండి, నైకులు బైకులు మైకులు లేదంటే పూమాలు. ఓకే, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఐపీఆర్ రెగ్యులేషన్స్ ఇస్ క్వైట్ వీక్. ఎక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్ అంత స్ట్రాంగ్గా లేదండి ఐపీఆర్ రెజిమెంట్కి. అది వాస్తవం, మనం గమనించాలి. ఇండియా ఈజ్ ఎ కీ ఎక్స్పోర్టర్ ఆఫ్ కౌంటర్ఫీట్ ఫేక్ ప్రోడక్ట్స్ సచ్ యాజ్
ఫుడ్ స్టఫ్, టెక్స్టైల్, షూస్, ఎలక్ట్రానిక్స్ ఎక్సెట్రా. మనకంటే పెద్దది చైనా, అది కూడా ఒప్పుకోవాలి మనం. ఎందుకంటే యాపిల్కి వాళ్ళు పైనాపిల్ కనిపెట్టారు, కస్టర్డ్ యాపిల్ కూడా కనిపెట్టిన అంత సత్తా వాళ్ళ దగ్గర ఉంది. కానీ భారతదేశంలో కూడా ఈ ఇన్ఫ్రింజ్మెంట్ మార్కెట్, జుబిలికేట్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అత్యధిక రేంజ్లో ఉన్నాయని కూడా చెప్పాలి మనం. జ్యుడిషియల్ డిలేస్ ఇన్ ఐపీఆర్ డిస్ప్యూట్. ఎవరైతే ఈ జ్యుడిషియరీ జడ్జిలు ఉన్నారో వారికి ఐపీఆర్ అవగాహన చాలా తక్కువ అండి. వీరికి ఐపీఆర్ అవగాహన తెచ్చేందుకే మనం రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ని స్థాపించి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. కానీ ఇప్పటికీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద డీల్ చేసే లాయర్స్, జడ్జిలు పర్సంటేజ్ చాలా తక్కువ. కాబట్టి జ్యుడిషియరీలో ఖచ్చితంగా డిలేస్ అవుతూ ఉంటాయండి దీంట్లో. ఎందుకంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేటివి టెక్నికల్ నాలెడ్జ్కి చెందినవండి. టెక్నికల్ నాలెడ్జ్. ఇప్పుడు ఒక జడ్జికి ఆ టెక్నికల్ నాలెడ్జ్ మీద అవగాహన తక్కువ, చెప్పలేరు కదండి. సో అలా కొంచెం డిలే అవుతూ ఉంటాయి. ఇండియా మెయింటైన్స్ హై కస్టమ్ డ్యూటీస్ ఆన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇంటెన్సివ్ ప్రోడక్ట్స్ అండ్ అడ్వకేట్ వెస్టర్న్ కంట్రీస్ ఇంపాక్టింగ్ ద ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు యూఎస్ఏ ఏం చేసిందంటే అండి, తనకు ఒక లిస్ట్ ఉంటుందండి. స్పెషల్ రిపోర్ట్ 301లో ప్రియారిటీ వాచ్ లిస్ట్లో పెట్టింది. అంటే మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ బాగా ఇన్ఫ్రింజ్ చేసే వాళ్ళం అని చెప్పేసి మనం ఒక కన్నేసి ఉంచాలని చెప్పేసి ఆ వాచ్ లిస్ట్లో పెట్టింది ఎవరు? యూఎస్ఏ. సో దాన్ని కూడా ఇండియా మెయింటైన్స్ హై కస్టమ్ డ్యూటీస్ ఆన్ ఐపీ ఇంటెన్సివ్ ప్రోడక్ట్ అండ్ అడ్వకేటెడ్ బై వెస్టర్న్ ఇంపాక్టింగ్ ద ఇన్వెస్ట్మెంట్. మనము ఏవైతే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్న ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ అవుతాయో దానిపైన భారీ కస్టమ్ డ్యూటీ వేస్తున్నామండి. అప్పుడు ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్స్ రావు. కాబట్టే యూఎస్ మన మీద ఒక కన్నేసి ఉంచింది అనమాట. సో ఫైనల్గా 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుకొని, ఇనిషియేటివ్స్ మాట్లాడుకొని క్లాస్ నేను చేసుకుందాం. సో ఏంటంటే సెల్ ఫర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రమోషన్ అండ్ మేనేజ్మెంట్. దీని గురించి ఫస్ట్ క్లాస్లో కూడా చెప్పా. సిపామ్, దీని గురించి ఒకసారి చూడండి. ఓకే, సిపామ్ లోగో ఒకసారి చూడవచ్చు మీరు. క్రియేట్ ఇండియా, ఇన్నోవేట్ ఇండియా. ఇదే మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ 2016 కూడా దీని గురించి చెప్తుంది అండి. ఓకే, నెక్స్ట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ యాజ్ ద ప్రొఫెషనల్ బాడీస్ అండర్ ద ఏజీస్ ఆఫ్ డిఐపిపి. అంటే ఇప్పుడు అది డిపిఐఐటి అయింది. టు టేక్ ఫార్వర్డ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ పాలసీ ఫర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ. ఓకే, ఈ పాలసీని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఈ సెల్ని ప్రమోట్ చేస్తున్నామండి. సిపిఐఎం ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ క్రియేటింగ్ పబ్లిక్ అవేర్నెస్ అబౌట్ ఐపీఆర్స్, promoting the filing of IPRs through facilitation, providing inventors with platform to commercialize their IPRs. ఏంటి మొత్తం అండి ఓపెన్, అందరికి అవగాహన కల్పిస్తాను. వీళ్ళ ఐపీఆర్స్ని కమర్షియలైజ్ చేయడానికి ఎటువంటి వాళ్ళకి హెల్ప్ కావాలో అది చేస్తాను. ఐపీఆర్స్ని ఫైలింగ్ చేయడానికి సింప్లిఫై చేస్తాను. ఓకే, కోఆర్డినేటింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఐపీఆర్ పాలసీ ఇన్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. ఎవరైతే సైంటిస్టులు, యూనివర్సిటీసు, ఎడ్యుకేటర్స్ వీళ్ళందరినీ కలుపుకుంటూ, మినిస్ట్రీలను కలుపుకుంటూ ఆయా మినిస్ట్రీలకు చెందిన నాలెడ్జ్ని కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ కింద చేసేందుకు కృషి చేసేదే మన ఈ యొక్క సిఐపిఏఎం, సిపామ్. ఓకే, నెక్స్ట్ అండి, ఇప్పుడు ఇంత పెద్ద ఇనిషియేటివ్ చేస్తాం. భారతదేశం రేపు గొప్ప దేశంగా మారాలి, సైంటిస్టులు కావాలి, $5 ట్రిలియన్ ఎకనామీ కావాలి అంటే అందరికీ అవగాహన ఉండాలి కదండి. అందరికీ ఈజీగా అవగాహన కావాలంటే ఒక మ్యాస్కాట్ కావాలి. ఒక మ్యాస్కాట్ అంటే ఇప్పుడు అమూల్ పిక్చర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఒలింపిక్స్లో ఒక టైగర్, ఒక జింక, ఇవి ఎలా వస్తాయో అలానే మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ కూడా ఒక మ్యాస్కాట్ని క్రియేట్ చేసాం. దాని పేరే ఐపీ నాని. ఓకే, మన నాయనమ్మ. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ గురించి అవగాహన తెలిసిన మా నాయనమ్మ, నా నాయనమ్మగా మనం వీరిని క్రియేట్ చేసాం. వీరి పిక్చర్స్ కూడా చూపిస్తాం మీకు. ఐపీ నాని వాజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 2018. 2018లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు ఐపీ నానిని లాంచ్ చేశారండి. ఇట్ ఈస్ ఎ టెక్ సేవీ గ్రాండ్ మదర్. ఎంతగానో టెక్నాలజీ గురించి చాలా అవగాహన కలిగిన మా నాయనమ్మ, who helps the government and enforcement agencies in combating intellectual property crimes, help with అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని కాపాడేందుకు గవర్నమెంట్కి హెల్ప్ చేస్తూ ఎవరితోనండి, వారి మనవడితో కలిసి చేస్తున్నారు. వారి మనవడి పేరు చోటు ఆదిత్య అన్నమాట వాడి పేరు. ఓకే, ఈ చోటు ఆదిత్యతో కలిసి ఎవరైతే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ని ఇన్ఫ్రింజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ దొరకబట్టి గవర్నమెంట్కి పట్టించేదే మన ఐపీ నాని అండి. The IP mascot will spread awareness about the importance of intellectual property rights among people, especially children, in an interesting manner. ఏం లేదండి,
వండర్ఫుల్ కార్టూన్స్ అండి, కామిక్ బుక్స్ లాగా స్టోరీలు తయారు చేసేసి మన ఐపీ నానిని పెట్టి మరియు మన ఆదిత్య గారిని పెట్టి కార్టూన్స్ మీద కార్టూన్స్ తయారు చేసి చిన్న పిల్లలకి సైతం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద అవగాహన తెప్పించడానికే ఈ ఇనిషియేటివ్ అండి. చూడండి, తనే మన ఐపీ నాని గారు. మీట్ ఐపీ నాని, ఏ టెక్ సేవింగ్ స్మార్ట్ ఇంటెలిజెంట్ గ్రాండ్ మదర్ టు హెల్ప్ ద గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇన్ కంబాటింగ్ ఐపీ క్రైమ్స్. చూడండి, ఐపీ నాని వీడే మన ఆదిత్య. మన ఆదిత్య గారు చూడండి, చోటు వీని పేరు. ఆదిత్య ఏ ఫన్ లవింగ్ స్పోర్ట్స్ ఎంతూసిస్ట్, ఈజ్ ఎ గ్రాడ్ బై ప్రొఫెషనల్. హీఈస్ ఐపీ నానీస్ గ్రాండ్ సన్ అండ్ అసిస్ట్ హర్ ఇన్ ఐపీ క్రైమ్స్. వీడు ఒక యానిమేటర్ అంట, వాళ్ళ నాయనమ్మకి హెల్ప్ చేస్తున్నాడు. సో ఈ విధంగా ఇంత బ్యూటిఫుల్గా, ఇంత కామిక్గా, మీకు ఈజీగా గుర్తుండిపోయేలా ఇలా చూడండి. మన ఐపీ నాని ఎవరైతే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ఇన్ఫ్రింజ్ చేశారో వాడిని పట్టుకొని తంతుంది. So like this, the government has taken enough initiatives. See, the deadly crime fighting IP Nani is here. IP infringer, beware. She has taken the oath to stop the piracy and counterfeiting. సినిమాల పైరసీ, కౌంటర్ఫీటింగ్ చేయడం, దొంగతనాలు చేయడం, అందరినీ పట్టుకొని తంతా అని చెప్పేసి బెదిరిస్తుంది అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ మై ఫ్రెండ్స్, రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్. రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఏం లేండి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించిన మ్యాన్ పవర్ లేదా హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేయడానికి ఈ ఇన్స్టిట్యూషన్ని డెవలప్ చేశారండి. దీనిపైన ఖచ్చితంగా వస్తే ఒక క్వశ్చన్ రావచ్చు, కానీ అవగాహన మాత్రం ఉండాలి ఏపీపీఎస్సీ టీఎస్పీ వాళ్ళకి ఎస్పెషల్లీ. లేదంటే కేవలం ఈ ఇన్స్టిట్యూట్ని కోట్ చేసినా మీ ఆన్సర్లో యూపీఎస్సీ వారు కూడా ఖచ్చితంగా మీకు ఒక మార్క్ ఎక్కువగానే వస్తుంది తప్ప మీరు లూజ్ అయ్యేది ఏం లేదు. సో రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. తెలిసిందే కదండి. ఎంగేజ్మెంట్ ఇన్ కండక్టింగ్, చూడండి ఇది రాసుకోవాలి, ట్రైనింగ్ ఇస్తుంది, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రిలేటింగ్ టు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్ మార్క్స్ మీద అవేర్నెస్. ఎక్కడ ఉందండి ఇది ఇన్స్టిట్యూట్? నాగ్పూర్లో ఉంది, రాసుకోవాలి. ఏ నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైనింగ్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ పైన ట్రైనింగ్, రీసెర్చ్, డిగ్రీస్ అయితే ఇస్తుందండి. నాగ్పూర్లో ఉంది అది. ఓకే, సో సేమ్ అండి. ఐపీఆర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బారోమీటర్ ఫర్ R&D. అంటే ఎక్కువ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఉంటే అసలు ఇక్కడ ఎక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతున్నట్టు వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. ఒక్కసారి ఫ్రెండ్స్ ఇది పాస్ చేసుకోండి, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. ఒకసారి పాస్ చేసుకొని ఖచ్చితంగా చదవాలి. ఓకే, నెక్స్ట్. సో మామూలుగా ఇక్కడ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎవరెవరికి ఇస్తారండి? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆఫీస్లో పనిచేసే అఫీషియల్స్కి. ఓకే, ఆ అఫీషియల్కి మళ్ళీ రీఫ్రెష్ కోర్స్, కొత్త పాలసీస్ ఏమొచ్చాయి, కొత్త రూల్స్ అమెండ్మెంట్స్ ఏమొచ్చాయని వాళ్ళకి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, పిల్లలకి, సైంటిస్టులకి, రీసెర్చర్స్కి, ఇండిపెండెంట్ రీసెర్చ్కి, కంపెనీ వాళ్ళకి, వీళ్ళందరికీ. ఓకే, అకాడమిక్లో ఉన్న వాళ్ళకి, కోర్ట్ అఫీషియల్కి, పోలీస్ వాళ్ళకి కూడా అవగాహన ఉండాలి కదండి. ఎందుకంటే ఏ కేసు అయినా ఆఖరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే. సో వారికి, కస్టమ్స్ అఫీషియల్స్కి, ఓకే, ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్కి, హైకోర్టులో ఉన్న లాయర్స్కి, జడ్జిలకి, డిస్ట్రిక్ట్ జడ్జెస్కి, వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ తెప్పించడానికి ఈ ఇన్స్టిట్యూషన్ అనేది ఏర్పడింది. సో ఫ్రెండ్స్, సో ఇక్కడితో మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ స్టాటిక్ పార్ట్ని ఎండ్ చేద్దాం. కొంత కరెంట్ అఫైర్స్ పార్ట్ని నేను మళ్ళీ చెప్తాను. సో ఎండ్ చేసే ముందు ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిందే ఇక్కడ. ఓకే, ఇక్కడ కనుక మీరు ఒక మోడల్ క్వశ్చన్ చూడండి, మెయిన్స్లో ఏ విధంగా వస్తుంది ఇప్పటివరకు చదివిన దాంట్లో. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్? డిస్కస్ హౌ ఇండియా షుడ్ మేనేజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇష్యూస్ ఇన్ ఇండియా. భారతదేశం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇష్యూస్ని ఎలా మేనేజ్ చేయాలి, అసలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి? సో ఫస్ట్ స్లైడ్లోనే, అంటే లాస్ట్ క్లాస్లోనే మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ డెఫినేషన్ అవన్నీ చూసాం. సో సింపుల్గా మీరు ఆన్సర్ ఎలా రాస్తారు? సో ఇక్కడ కనుక మీరు రాస్తే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డెఫినేషన్ రాయండి. డెఫినేషన్ రాసి టైప్స్ ఏమున్నాయి? కాపీ రైట్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ చెప్పండి, ఇంకా ట్రేడ్ మార్క్, నెక్స్ట్ ఏమొస్తుందండి? పేటెంట్, ఓకే, ఇండస్ట్రియల్ డిజైన్. ఇలా మీరు దీన్ని ఇక్కడ రాసేయాలి. సో నెక్స్ట్ డిస్కస్ హౌ ఇండియా షుడ్ మెయింటైన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్. ఎలా మెయింటైన్ చేయాలి అని అడుగుతున్నారు. ఎలా మెయింటైన్ చేయాలంటే ప్రస్తుతం ఎలా మెయింటైన్ చేస్తుందో కూడా తెలియాలి కదా.
సో ప్రస్తుతానికి మీరు ఏం రాస్తారంటే ఇండియాస్ మేనేజ్మెంట్. ఓకే, ఫస్ట్ ఇది రాయాలి. ఇండియాస్ మేనేజ్మెంట్ ఏం రాస్తారు? ఓకే, నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పాలసీ 2016 ఇచ్చింది. దీంట్లో నుంచే సిపామ్ అనే ఇన్స్టిట్యూట్ పెట్టింది. సో దీంట్లో ఈ ఫైలింగ్ చేసింది పేటెంట్స్ది. ఓకే, పేటెంట్ అమెండ్మెంట్స్ తెచ్చింది, పేటెంట్ రూల్స్ అమెండ్మెంట్. ఓకే, అమెండ్మెంట్స్ తెచ్చింది. సో ఇదంతా తెచ్చిందని చెప్పేసి మీరు రాయాలి. సో ఇంకేం చేసిందండి? ఐపీ నాని గారిని తీసుకొచ్చింది. ఓకే, సో ఇవన్నీ ఇనిషియేటివ్స్, కొత్త కొత్త ఇనిషియేటివ్స్ ఏమైనా తెచ్చిందో ఎస్టాబ్లిష్ చేసింది, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ని చేసింది కదా. సో ఇదంతా రాసి లాస్ట్కి ఏం రాస్తారంటే హౌ ఇండియా షుడ్ మేనేజ్ అన్నప్పుడు, సో ఇండియాలో ఉన్న ఇష్యూస్ ఏంటి, మనకి ఎన్ఫోర్స్మెంట్ లేదు ఇండియాలో, ఈ ఎన్ఫోర్స్మెంట్ని పెంచాలి, ఇంకా స్కిల్ లేబర్ లేరు వాళ్ళని పెంచాలి, ఇంకా ఏంటి ఇవన్నీ ఇంక్రీజ్ ఎన్ఫోర్స్మెంట్, need specialized manpower. Okay, reduce judicial time or procedural time. Okay, make one point contact for all IP related issues. ఐపీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదొచ్చినా ఒక్క అథారిటీ దగ్గరికి వెళ్తే అయిపోయేటట్టు మీరు పెట్టాలి. మేక్ ఐపీ డిజిటలైజ్డ్. సో ఈ విధంగా రాసి కన్క్లూజన్ చేయాలండి మీరు. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు రైట్ యువర్ ఆన్సర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక్క ప్రిలిమ్స్ క్వశ్చన్ చూసేసి ఇంకా క్లాస్ని ఎండ్ చేసేద్దాం. మన ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏంటి ఇది చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఏది కరెక్టో తప్పు అంటున్నాడు. సో ద నోడాల్ డిపార్ట్మెంట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ ఐపీఆర్స్ ఇన్ ఇండియా, మామూలుగా ఎవరండి? డిపార్ట్మెంట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అన్నాడు. కరెక్టే, కానీ ఇక్కడ మీరు గమనించాలి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అంటున్నాడు. ఇప్పటివరకు అరిచి చెప్పానండి. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కాదు, కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్, ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కమిటీ ఫర్ ద అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. కరెక్టే కదా, మనం సైన్ చేసాం 1995లో అని కూడా చెప్పాను నేను మీకు. సో ఇది కరెక్ట్ కాబట్టి ఇది రైట్ పెట్టుకుందాం. యూనివర్సల్ డిక్లరేషన్ ఆన్ హ్యూమన్ రైట్స్లో ఆర్టికల్ 27లో మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డిక్లేర్ చేశామని ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ స్లైడ్లోనే చూపించాను నేను మీకు. సో కాబట్టి ఇక్కడ అదే ఇచ్చాడు కదండి ఆర్టికల్ 27 అని. సో ఇది కరెక్టే. వారు అడిగింది ఏంటి అండి? కరెక్ట్ అని అడిగారు. ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఎంసీక్యూ చేసేటప్పుడు క్వశ్చన్లో కరెక్ట్ ఇచ్చాడా నాట్ కరెక్ట్ ఇచ్చాడా చూడండి. నాట్ కరెక్ట్ ఇస్తే ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది, కరెక్ట్ అని ఇచ్చినప్పుడు ఆప్షన్ 2 and 3 ఆర్ కరెక్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ Telugu One Academy. థ్యాంక్ యూ.